ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. 156 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. థాయిలాండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం కాసేపు అండమాన్ సమీపంలో గాల్లో చక్కర్లు కొట్టింది. తర్వాత పైలట్ తిరిగి విమానాన్ని థాయిలాండ్ కు మళ్లించాడు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. 156 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. థాయిలాండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం కాసేపు అండమాన్ సమీపంలో గాల్లో చక్కర్లు కొట్టింది. తర్వాత పైలట్ తిరిగి విమానాన్ని థాయిలాండ్ కు మళ్లించాడు. రైట్, ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఇచ్చారు. AI-379 ఫ్లైట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. 156 మంది ప్రయాణికులతోనే థాయిలాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి కాల్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ దించడంతో కాసేపట్లోనే ప్రయాణికులందరినీ కూడా ఫ్లైట్ నుంచి ఎవాక్యుయేషన్ చేసి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం కూడా ప్రయాణికులందరినీ బయటికి పంపించి ఫ్లైట్ ని ప్రస్తుతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే థాయిలాండ్ పోలీసులు అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ సైతం కూడా ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా ఫ్లైట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే బాంబ్ కాల్ థ్రెట్ కు సంబంధించిన అంశంలో కాల్ అన్నోన్ కాల్ గా కనిపిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎవరు కాల్ చేశారు, ఎందుకు కాల్ చేశారు, బాంబు బెదిరింపు ఉన్నదని ఎందుకు బెదిరింపు కాల్ చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది. AI-379 ఎయిర్ ఇండియాకు చెందిన విమానం. దాదాపు 156 మంది ప్రయాణికులు ప్రస్తుతం సురక్షితంగా థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. వారందరినీ కూడా విమానం నుంచి కిందికి దింపి నేరుగా విమానాన్ని ప్రస్తుతం చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి బాంబ్ కు సంబంధించిన క్లూజ్ కూడా దొరకలేదని కూడా అటు అధికారులు చెప్తున్నారు. బాంబ్ స్క్వాడ్ సైతం కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఫ్లైట్ ని తనిఖీ చేస్తుంది. ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఎవరు కాల్ చేస్తున్న కోణంలో కూడా విచారణ అయితే వేగవంతం చేశారు. శంకరి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.